హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు నేను ఒక హాట్ టాపిక్ డిస్కషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆహ్, 'మోహన్ బాబు యూనివర్సిటీ' చేసిన ఇల్లీగల్ స్కామ్ అబౌట్ మనీ అప్ టు 26 క్రోర్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ రిటర్న్ బ్యాక్ చేయాలని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ ఆర్డర్ చేసింది. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గరకి వాళ్ళకి అగైనెస్ట్‌గా 15,00,000 అనేది కూడా ఇంపోజ్ చేసింది ఫైన్ కింద. ఇప్పుడు ఇంకొకటేంటంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అనేది ఎలా రైజ్ అయింది? ఇన్ని ఇయర్స్ నుంచి బయటికి రాకుండా ఇప్పుడే ఎందుకొచ్చింది అంటే అది ఒక క్వెషన్ మార్క్. బికాజ్ మనకు రీసెంట్ టైమ్‌లో ఆహ్, పాలిటిక్స్ ఏవైతే చేంజ్ అయ్యాయో జగన్ నుంచి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి చూస్తున్నాము. సో, ఇన్ ద అదే సినారియోలోనే లాస్ట్ ఇయర్‌లో ఆహ్, ఇలానే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జరుగుతుందండి ఆ యూనివర్సిటీలో. బట్ ఎవ్వరు దాన్ని బయట పెట్టలేదు. బికాజ్ ఒక్క స్టూడెంట్ బయటికొచ్చినా, కంప్లెయింట్ రైజ్ చేసినా వాళ్ళకు సర్టిఫికేట్స్ అనేవి రావు. వాళ్ళ మీద కంప్లెయింట్స్ తీసుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళని ఔట్ ఆఫ్ కాలేజ్ పంపించేస్తారు. అండ్ ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఒక స్టూడెంట్ కూడా బయటికి రాలేకపోయారు. పేరెంట్సే ఇంకా ధైర్యం చేసి, ఫార్వర్డ్ చేసి ఎలాగైనా సరే ఫైట్ చేయాలి అని చెప్పేసి హైకోర్ట్‌లో పిటిషన్ ఏసుకున్నారు లాస్ట్ ఇయర్. ఆ లాస్ట్ ఇయర్ తర్వాత హైకోర్ట్ ఒక కమిటీని పెట్టి, మీరు చెప్తుంది కరెక్టా? కాదా? ఒక యూనివర్సిటీని ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపిస్తాయి. యాస్ పర్ లా దాని ప్రకారమే వాళ్ళు కలెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో స్టూడెంట్స్‌కి అంత అమౌంటే వాళ్ళు పెట్టుకోవాలి. అంతకన్నా ఓవర్‌గా బర్డెన్ చేస్తే అది డిఫాల్టే అవుతుంది. సో దట్ హైకోర్ట్ ఏంటి బ్లైండ్‌గా ఏది నమ్మదు కాబట్టి ఒక కమిటీని పెట్టింది. ఒక కమిటీని పెట్టి వాళ్ళను ఎవ్రీ 3 మంత్స్‌కోసారి వాళ్ళు ఎళ్లి అక్కడ సీక్రెట్‌గా ఎళ్లి వాళ్ళక్కడున్న బుక్స్ అన్ని, రికార్డ్స్ అన్ని చెక్ చేశారు. అండ్ ఆల్సో అక్కడ జరుగుతుంది నిజంగానే స్కామ్ అని చెప్పేసి ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఏపీ హైయర్ అథారిటీ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసి 26 క్రోర్స్ అనేది మీరు స్కామ్ చేశారు. పిల్లల దగ్గర నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్. అండ్ ఆల్సో మీరు ఫైన్ పే చేయాల్సింది అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. డెఫినెట్‌గా ఇది జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ అనే చెప్పొచ్చు. కానీ ఇదే ఎంత టైం తీసుకుంటుంది అదే స్టూడెంట్స్‌కి మనీ రిఫండ్ అవ్వడానికి? అండ్ ఆల్సో కాలేజ్ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇఫ్ దే వర్ ఇన్ జైల్ వాళ్ళని జైల్‌కి పంపిస్తారా అంటే వాళ్ళు కోర్ట్‌కెళ్ళి స్టే తీసుకున్నారండి. వాళ్ళ మీద చీటింగ్ కేసెస్ అన్ని డెఫినెట్‌గా పెడితే మేబీ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు. అండ్ ఆల్సో అదర్ యూనియన్ మెంబర్స్ ఎవరైనా పెట్టినా సరే అది కన్సిడరేషన్‌లోకి తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకుంటారు. ఆ 26 క్రోర్స్ అనేది అంత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు రిలీజ్ చెయ్యలేరు కూడా. బికాజ్ వాళ్ళు కొంచెం టైం తీసుకొని అండ్ ఆల్సో ఆ లిటిగేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ముందుకొచ్చి రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇంత ఇమ్మీడియేట్‌గా రిలీజ్ కూడా చెయ్యలేరు. డ్యూ టు సమ్ దేర్ ఇష్యూస్. ఆహ్, సో, ఇలాంటివి కాలేజ్‌లో ఏమైనా ఇల్లీగల్‌గా జరిగినప్పుడు ఒక స్టూడెంట్స్ వాళ్ళు ఫార్వర్డ్ అవుతే దానికెంతో హెల్ప్ అవుతారు మిగతా స్టూడెంట్స్‌కి. ఆహ్, సో, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇఫ్ ఎనీ అలిగేషన్స్ ఉన్నా ఏ కాలేజ్‌లో గూడా డెఫినైట్‌లీ మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. థాంక్ యూ.